నమస్కారం అండి. నానండి ఈరైనే. ఇవాళ మనము విశాఖపట్నంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చినామండి. ఎందుకు వచ్చినానంటే ఇప్పుడు వరకు మనము సాకే భారతి లాంటి అమ్మాయిని సాకే భారతి గురించి విన్నాం కదండి. అలాంటిది సాకే భారతిని మించిన కష్టాలతోటి ఇక్కడ కూడా ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఈ రోజున విశాఖపట్నం ఏదైతే పాలిటెక్నిక్ ఉన్నదో దానికి ప్రిన్సిపల్ అయినారండి. ఆయన కాడకు వచ్చినాను. ఆయన కథేటో మీకు వినిపిస్తానండి. ఉంటాను మరి. ఆయన కాడికి వెళ్తామా రాయండి. ఇదేటండి ఆ కాలేజీకి లోపలికి వచ్చినాను కదా, ఇంకో ప్రిన్సిపల్ సార్ కాడికి వచ్చినాను. అయితే ఆ ప్రిన్సిపల్ సార్ గురించే తమరికి చెప్పాలనుకుంటున్నాను. చూసినారు కదా సార్ని. అయితే ఆ సార్ ఎవరు ఏటి, అతను ఏ విధంగా ఈ స్థాయికి వచ్చినారు అనేది తమరికి ఆయన మాటల్లోనే అడిగి తమరికి చూపిస్తానండి. మరి చూడండి. అయ్యా నమస్కారం అండి. నమస్తే అండి. అయ్యా తమరి పేరు సార్? నా పేరు కామిరెడ్డి వెంకటరమణ అండి. కామిరెడ్డి వెంకటరమణ గారు. కామిరెడ్డి వెంకటరమణ అండి. అయ్యా తమరు చిన్నప్పుడు చాలా బాధలు అనుభవించినారు అనేసి నేను విన్నానండి. అంతే ఎలాంటి బాధలు అనుభవించినారు అయ్యా తమరు? నాకు చిన్నప్పుడే నాకు 11 నెలలు ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారని చెప్పారండి. నా 11వ ఏట మా మదర్ చనిపోయారండి. సో ఈ 11వ ఏట మదర్ చనిపోయే లోపల తనేమో ఒక టీచర్ దగ్గర పరిచయం చేసి మా బాబు కాదు మీ బాబుగా చూసుకోండి అని చెప్పి ఆవిడ తర్వాత చనిపోవడం జరిగిందండి. అంటే బాబు తమరు అమ్మగారు ఎవరైతే టీచర్ గారు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాను. అప్పచెప్పేసి బాబు నా బిడ్డ కాదు మీ బిడ్డ, ఇంక మీరే పెంచుకోయండి అనేసి తమరిని అక్కడ ఒగ్గాను. అప్పటికి తమరికి వయసు ఎంత అన్నారు బాబు? 11 సంవత్సరాలు అండి. 6వ తరగతి చదువుకుంటారు బాబు. అప్పటికి తమరికి ఇల్లు వాకిలు అలాంటివి ఉన్నాయి బాబు? అంతే అమ్మ నాయనకి నానమ్మ ఉండేదండి ఒకరితే. ఆవిడ కూడా నేను 10th క్లాస్ వచ్చాక తర్వాత చనిపోయిందండి. సో అప్పటి నుంచి నన్ను సొంత కొడుకులాగా ఇంట్లో పెద్ద కొడుకులా చూసుకుని నన్ను ఈ స్థానానికి ఆయన తీసుకొచ్చారండి. ఇప్పుడైతే టీచర్ అయినారండి, కానీ టీచర్ అవ్వడానికి తమరు ఎన్ని పాటలు పడి ఉంటారు బాబు? అదే ఆ గురువుగారి ప్రోత్సాహంతో మామూలుగా నేను చదువుకున్నప్పుడే ట్యూషన్స్ చెప్పి ఆ తర్వాత ప్రైవేట్లోను మామూలుగా ట్యూషన్ సెంటర్స్లోను ప్రైవేట్ కాలేజెస్లోను కూడా పనిచేసి సో టీచింగ్ మీద మక్కువ పెంచుకొని ఆ తర్వాత ఈ గవర్నమెంట్ జాబ్ సాధించడం జరిగిందండి. అయితే బాబు తమరికి ఎవరైతే మాస్టర్ గారు తమల్ని పెంచుకున్నారో ఆ మాస్టర్ గారికి పిల్లలు ఉన్నారా? నేరు బాబు 3 పిల్లలు ఉన్నారండి. వాళ్ళందరూ నా తర్వాత పెట్టారు. ఆయనకి మ్యారేజ్ అవ్వటం, నేను ఆయన దగ్గర జాయిన్ అవ్వటం ఒకటేనండి. సో అది పెద్ద కొడుకులా నన్ను చూసుకుంటారు. 3 పిల్లలు నా చేతి మీదే పెరిగారండి. అయితే బాబు ఆయన పేరేంటి? బొబ్బిలి శ్రీరామూర్తి అండి. బొబ్బిలి శ్రీరామూర్తి. ఆయనది కూడా మన విలేజేనండి. లక్కవరపుకోట మండలం, కాసాపేట గ్రామం అండి. కాసాపేట. అయితే బాబు ఇక్కడ ఒక మాట అండి, తమరు పెరిగినారు కదండి. మాస్టర్ గారి దగ్గర పెరిగిన దానికి అమ్మా నాయన దగ్గర పెరిగిన దానికి చాలా తేడా ఉంటుంది బాబు. అయితే మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మాస్టర్ గారి దగ్గర ఇబ్బందిగా అనిపించిందా? నెక్స్ట్ పోతే మాస్టర్ గారు అయితే అమ్మ నాయన కన్నా బాగా చూసుకుంటారని తమరికి అనిపించిందండి? నాకు ఒక రకంగా చెప్పాలంటే అమ్మ నాయన ఉన్న అంతగా చూసుకోరేమో. నాకు ఆ అదృష్టం కలిసి వచ్చింది. నాకు ఎప్పుడు మా అమ్మ నాన్నలు లేని లోటు అయితే కనబడలేదు. ఇంట్లో పిల్లల కంటే నన్నే ఇంకా అంతగా ప్రేమగా చూసుకుంటారు. అందరూ కూడా నన్ను అన్నయ్యనే పిలుస్తారు, పెద్ద అన్నయ్యని. అది తమరికి చదువు మీద ఇంత మక్కువ రావడానికి కారణం ఏంటి బాబు? అదే సో ఆ టీచర్ దగ్గర జాయిన్ అవ్వటం, రోజు ఆయన మాకు ఒక సోషల్ తప్ప అన్ని సబ్జెక్టులు చెప్పేవారు. తెలుగు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, సోషల్ తప్ప అన్ని సబ్జెక్టులు చెప్పేవారు. ఆయన బేసికల్గా బీఈడీ టీచర్ అయినా, ఆయన మ్యాథ్స్ టీచర్ అయినా, ఆయన ఫిజిక్స్, కెమిస్ట్రీ, నేచురల్ సైన్సెస్ ఎక్సెప్ట్ సోషల్ అంతా చెప్పేవారు. సోషల్ తప్పించి అన్ని సబ్జెక్టులు ఆయనే చెప్పేవారు. అందుకనే తమరికి నెక్కల మీద అంత ఇంట్రెస్ట్ పుట్టింది ఏంటి బాబు? తమరు నెక్కల్లోన పుస్తకాలు కూడా రాసినారటండి. తమరు పుస్తకాలను కొంతమంది కొన్ని కాలేజీలు ఉపయోగించుకుంటానే అనేసి విన్నాను. అది ఎంతవరకు నిజం? తమరు ఎలాంటి పుస్తకాలు రాసినారు బాబు? నేను ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అని మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి గత ప్రతిసారి కరికులం రివిజన్ అవుతుంటుంది, సిలబస్ రివిజన్. సో 2005 నుంచి 2009లో, 2014లో, 2016లో, 2020లో సిలబస్ మార్కు అనుగుణంగా ప్రతి డిప్లొమా స్టూడెంట్కి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 3 అండ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు రాయడం జరిగింది. ఇదే కాకుండా నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం బైపీసీ స్టూడెంట్స్ మ్యాథ్స్కి కంపల్సరీ సబ్జెక్ట్ అండి. ఆ మ్యాథ్స్ బుక్ కూడా రాయింది, అగ్రికల్చర్ మ్యాథమెటిక్స్ బుక్ అని కూడా రాయడం జరిగింది. మ్యాథమెటిక్స్ అది కంపల్సరీ. అది అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్గా
అగ్రికల్చర్ మ్యాథమెటిక్స్ అని విజిఎస్ పబ్లిషర్స్ ద్వారా వేయటం జరిగింది. అయ్యా అంటే ఇప్పుడు అదే వాడుతున్నారు. అదే వాడుతున్నారు. అగ్రికల్చర్ మ్యాథమెటిక్స్ బిఎస్సి మన బాపట్ల అంజీరంగా యూనివర్సిటీకి అది ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ అండి. అది అబ్బా అయ్యా అయితే తమరికి పెరిగినారు, పెద్ద అయినారు, పెళ్ళి ఎవరు చేసినారు బాబు తమరికి? అంత పెద్ద కొడుకులాగా అన్నీ ఆయన, ఈ సంబంధం చూసింది ఆయనే చేశారు. నేను ఇంకా నాకు గౌరవంతో మాస్టర్ అంటాను, కానీ మా ఆవిడైతే తన మామయ్య గారు అంటది, మా అమ్మగారినేమో మా అత్తగారే అంటారు. అయితే బాబు తమరిది ప్రేమ వివాహమా లేదా పెద్దలే చూసిన కుదిర్చిన మా మాస్టర్ కుదిర్చిన వివాహం? అది అంటే ఎందుకు అడిగినానంటే బాబు, సాధారణంగా ఒంటరిగా ఉన్నోళ్ళు ఎక్కువగా ప్రేమ వివాహాలే చేసుకుంటుంటారు బాబు. ఆ ఉద్దేశంతో అడిగినాను, తమరేమో అనుకోకండి. అయితే ఇంకొకటి ఏంటంటే బాబు, తమరు మాస్టర్ గారు తమరిని చదివించినారు, తమరిని ఈ రోజుని ఏదైతే ఈ కాలేజ్ ఉన్నదో ప్రిన్సిపాల్ స్థాయికి తీసుకొచ్చినారు. అదంతా మాస్టర్ గారి సలవ దయ. అయితే అదే మాస్టర్ గారికి తమరు మళ్ళీ ఉద్యోగం ఇచ్చినారని చెప్పేసి నేను విన్నాను బాబు, అది ఎలాగ అయ్యింది? అదే ఆయన గొప్పతనం, ఆయన వల్ల ఈ ఇన్స్టిట్యూట్ బాగుపడింది. యాక్చువల్గా రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ కాలేజీలో ఫిజిక్స్ పోస్ట్ అది లేదు. సో అక్కడ ఏంటంటే అప్పుడు దాదాపు ఆర్జేడి ఎస్విఎం ప్రసాద్ గారు ఇక్కడ ఆయన ఎక్స్పీరియన్స్ చూసి ఎంతమందికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం మన హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రిటైర్డ్ ఎంప్లాయీకి కాంట్రాక్చర్గా ఇవ్వడం జరిగింది 2008లో. 2008 నుంచి మొన్న 2020 వరకు కంటిన్యూస్గా ఎన్నో బ్యాచ్లు ఇచ్చేశారు. ఆయన ఫిజిక్స్ చెప్తే అసలు ఎవరు టెక్స్ట్ బుక్ చదవక్కర్లేదు. ఆయన నోట్స్ ఆయన చేసుకుంటే అందరికీ 90లు 99లు 100లు వచ్చాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన లేని లోటు ప్రస్ఫుటంగా మాకు కనబడుతుంది. రిటైర్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ కూడా రిటైర్ అయిపోయినారండి. ఇక్కడ రిటైర్ అయ్యారు. ఇక్కడ కూడా రిటైర్ అయిపోయారు. బాగున్నారు కదండి, ఆరోగ్యంగా ఉన్నారు కదండి. ఆయన బాగుంటేనే మేము బాగుంటాం. అది ఎన్నో తరాలు ఇది చేస్తారు. ఎందుకంటే అన్నింటి దానికంటే మనం డబ్బు ఇస్తే అందరికీ పోద్ది, మిగతా ఏమైనా ఉండి, కానీ విద్యాదానం ఇస్తే వాళ్ళు సొంతంగా వాళ్ళు నిలదొక్కగలరు. సో అందువల్లే నేను ఆ లైన్స్లోనే ఎవరికి అవసరం ఉన్నా చదువు అంటే మాత్రం నేను ఇంకా వాళ్ళ ఆర్థిక స్థితిని చూసుకొని వెనకాడకుండా నా వంతు నేను సహాయం చేస్తున్నాను. నేను చాలా మందిని చదివిస్తున్నాను. సో ఎవరికైనా ఫీజులు ఏమైనా లేనప్పుడు ఫీజులే కడుతున్నాను. సో దీని అంతటికీ ప్రేరణ ప్రోత్సాహం ఆయన దగ్గర నుంచి మీకు. మరి బాబు అంత మంచి ఆయన అనకూడదు, కానీ అమ్మ నాయన లేకపోతే అంటే అంత అన్ననేమనుకోకండి బాబు, ఒక అనాథ. అలాంటి అనాథ బిడ్డని తాను పెంచుకొని పెద్ద కొడుకునాగా సొంత కొడుకునాగా చూసుకొని తమరిని ప్రిన్సిపాల్ వరకు, అంతే కదా బాబు, చదివించి, అంతే బీఈడి చదివారు, తమరు పీజీ పిహెచ్డి కూడా చేసినారని విన్నాను. తమరు ఏంటంటే వరల్డ్ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డు కూడా తీసుకున్నారని చెప్పేసి నేను విన్నాను. అదే విధంగా తమరు చూసుకుంటే పీజీ చేసినారు, పిహెచ్డి చేసినారట. అసలు తమరు ఎన్ని చదువులు చదివినారు బాబు? అంతే నాన్ పల్లెటూరునే వాళ్ళందరూ వింటారు కదా. దీనికి కూడా మా మాస్టరే ప్రోత్సాహం. ఆయన బేసికల్గా బిఎస్సి బిఈడి చేసిన, ఆ తర్వాత ఎంఏ తెలుగు, ఆ తర్వాత ఎంఈడి, ఆ తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్, ఆ తర్వాత ఎంఎస్సి సైకాలజీ, ఇప్పటికీ చదువుతూనే ఉంటారు. చదువు అంటే అంత మక్కువగా. సో ఆయన ప్రోత్సాహం ప్రేరణతో నేను కూడా బిఏ మ్యాథ్స్ తర్వాత ఎంఏ మ్యాథ్స్ అంటే ఎంఎస్సి మ్యాథ్స్, ఆ తర్వాత బిఎల్ఐఎస్సి, ఎంఎల్ఐఎస్సి, ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ సైకాలజీ అండ్ పిహెచ్డి. ఇవి కాకుండా కొన్ని పీజీ డిప్లొమా ఇన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎంసీఏ, ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. దీనంతటికీ కారణం ఆయన దగ్గర ఉన్న ప్రోత్సాహం. ఆయన దగ్గర నేను చేరటం వల్ల ఇది వచ్చింది. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఆయన. ఇది నా గొప్పతనం కాదు, ఆయన ప్రోత్సాహం, ఆయన ప్రేరణ, ఆయన ఇన్స్పిరేషన్. తొందరగా వాళ్ళకి చదువుకోవాలని బుద్ధి అవ్వాలి కదా, అది తమరికి అబ్బింది. ఎనగబ్బిందండి, ఆఖరికి గ్లోబల్ అవార్డు తీసుకున్నంత స్థాయికి తమరు వెళ్ళినారు. తమరు రాసినటువంటి నెక్కల పుస్తకాలు పెద్ద పెద్ద కాలేజీల్లోనూ విద్యార్థులు చదువుకున్నంత స్థాయికి ఎదిగినారు. అంతే, మామూలు విషయం కాదు బాబు. అయితే అయ్యా తమరు చిన్నప్పుడు బొబ్బిలి శ్రీరామ్మూర్తి గారి దగ్గర తమరు చదువుకున్నారు. అయితే బొబ్బిలి శ్రీరామ్మూర్తి గారి దగ్గర చాలా మంది చదువుకున్నారు. చదువుకున్న వాళ్ళు అందరూ గొప్పలు అయినారు, ఎంతో మంది గొప్పలు అయినారు అనేసి నేను విన్నానండి బాబు. వాళ్ళలో తమరికి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారేంటి బాబు? చాలామంది ఉన్నారండి. యాక్చువల్గా ఆయన వల్ల మా గ్రామాలన్నీ బాగుపడ్డాయండి. ఆయన 1977లో రావులంపాలెం అదే పంచాయతీ సమితి అప్పర్ ప్రైమరీ స్కూల్లో బిఈడి అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం జరిగిందండి. సో బిఈడి మాస్టర్ అంటారు ఇప్పటికీ కూడా. ఆయన ఎంఎస్సి ఎంఏ ఎంకామ్లు అవన్నీ చేసినా కూడా ఇప్పటికీ కూడా బిఈడి మాస్టర్ అంటే ఆ ఊర్లు ఆయన వల్ల మొత్తం 5-6 గ్రామాలు బాగుపడ్డాయండి. రావులంపాలెం, అంతకాపల్లి, సబ్బవరం, మా ఊరైన ఆదిరెడ్డిపాలెం, గుల్లేపల్లి,
ఆ పక్కన వంగలి, ఇప్పుడు ఈరోజు విద్యా హబ్గా ఉన్న వంగలి. సో ఇందులో ఉన్న అందరూ విద్యార్థులు కూడా ఆ టైంలో ఆయన అందరూ చదువు చెప్పింది ఆయనేనండి. సో ఆయన స్ఫూర్తితో చాలామంది ఐఐటీలు చేశారు, డాక్టర్లు చేశారు, ఇంజనీర్లు చేశారు. ఇప్పుడు కొంతమంది విద్యా సంస్థలు కూడా పెట్టారు. సభవరంలో ప్రతిభా విద్యాలయం అని ఉందండి, అది ఆదిరెడ్డి రమణ గారు అని పెట్టారు. సో మాషార్ తాలూకా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అండి. అది ఇప్పుడు ఒక 1900-2000 మంది విద్యార్థులు ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఆయనే జూన్ 13 వెళ్ళి ఇప్పటికీ కూడా ప్రారంభోత్సవం చేస్తారండి మాషారే. సో అక్కడ 50 మంది టీచర్లు, సో చాలా మందికి ఉపాధి. కేరళ నుంచి కూడా 15 మంది టీచర్స్ వచ్చి చెప్తుంటారు. ఆ మండలానికి అది మంచి విద్యాలయంగా ఉంటుందండి. దానికి కన్సల్టెంట్ కానీ సహాయ సహకారాలు కానీ మా గురువు గారని బొబ్బిలి శ్రీరామూర్తి గారేనండి. రైట్. అలాగే ఒక స్టూడెంట్ ఇప్పుడు దుబాయ్లో ఉన్నారంటే మామూలుగా ఇంటి దగ్గర ఉండి చదివించారు, నా దగ్గర కూడా ఉండి చదువుకున్నారు. ఆయన మేడపరెడ్డి సత్యనారాయణ అని చెప్పేసి ఐఐటి ముందు పార్ట్ టైం యూనివర్సిటీ ఇంజనీరింగ్లో చేసి తర్వాత గేట్ రాసుకుని ఐఐటి వెళ్ళి ఐఐటి చెన్నైలో చేసి తర్వాత ఇప్పుడేమో ప్రైవేట్గా దుబాయ్లో వర్క్ చేస్తున్నారు. ఇంతమంది చాలామంది దేశ విదేశాల్లోనూ, అలాగే ఇప్పుడున్న మన రాజకీయ నాయకులైన మన చొక్కాకుల వెంకట్రావు వీళ్ళందరూ కూడా ఆయన శిష్యులే. సో అన్ని చాలా ప్రముఖ కంపెనీల్లోనూ ప్రముఖ రంగాల్లోనూ కూడా అందరూ ఉన్నారు. సో మాస్టర్ అంటే అదే కదండి, అన్ని రంగాల్లోనూ వాళ్ళ విద్యార్థులు స్థిరపడతారు. అది అయితే అలాగే తమర విద్యార్థులు అన్ని రంగాల్లోటి ఉంటారండి. మరి అలాగ అనిపించినప్పుడు తమరికి ఎంత గర్వంగా ఉంటుంది బాబు? అంతేనండి, విద్యార్థికి అంటే మిగతా వాళ్ళు ఆస్తులన్నీ, ఇప్పుడు ఒక లాయర్ ఆస్తి అనేది నేరాల మీద ఆధారపడి ఉంటుంది, ఒక డాక్టర్ ఆస్తి అనేది రోగాల మీద ఆధారపడి ఉంటుంది, టీచర్ ఆస్తి అనేది విద్యార్థుల భవిష్యత్తు దేశ అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల మిగతా వాళ్ళందరికంటే శాలరీలు తక్కువైనా సో మా విద్యార్థులు మా స్టూడెంట్స్ మొత్తం మిగతా రంగాల్లో స్థిరపడ్డారు. ఆ సంతృప్తి ముందు ఈ డబ్బు ఇవన్నీ సరిపోతుంది. ఇక్కడ ఇంకొక మాట బాబు తమరికి అనాలి, మీరు ఇందాక అన్నట్టే ఏదైతే నేరాల మీద లాయర్ గారు జీతం ఆధారపడి ఉంటుంది, అలాగే డాక్టర్లు రోగుల మీద జీతం ఆధారపడి ఉంటుంది, తమరిదేమొచ్చి విద్యార్థుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది నిజమే కానీ బాబు, మీకు దండం పెట్టినట్టు గురుదేవో భవ అన్నట్టు ఆ లెవెల్కే అనరు బాబు. అదే బాబు గొప్పతనం, గురువుకున్న గొప్పతనం, ఆచార్య దేవో భవ. అదండి బాబు. అయ్యా చూసినారు కదండి, వెంకటరమణ గారు, కామిరెడ్డి వెంకటరమణ గారు ఈ రోజున ప్రిన్సిపాల్ అయినారండి. ఏదే పాలిటెక్నిక్ కాలేజీ విశాఖపట్నంకి ప్రిన్సిపాల్ అయినారు. అయితే వెంకటరమణ గారు ప్రిన్సిపాల్ అవ్వడం గొప్ప కాదండి, ఎవరైనా అవుతారు, కానీ వెంకటరమణ గారు లాగా అవ్వడం గొప్ప. ఎందుకంటారా, చిన్నప్పుడే అమ్మ నాయన చనిపోయినారు, మాస్టర్ గారి దగ్గర పెరిగినారు. మాస్టర్ గారు అంతే సొంత ఇల్లు కాదు, అయినా సరే ఆ మాస్టర్ గారు సొంత కొడుకునాగా ఈ మాస్టర్ గారిని పెంచి పెద్ద చేసి, ఈ మాస్టర్ గారు ఇందాక చెప్పినారు, మీరు ఇనుంటారు, నాకు నోరు తిరగదు, అన్ని చదువులు చదివినారు మాస్టర్ గారు. అలాంటి మాస్టర్ గారు ఈ రోజున కాలేజీ ప్రిన్సిపాల్ అయినారు. ఎంత గొప్ప మాట అండి. ఈయనకి చదువు చెప్పినటువంటి ఆ మాస్టర్ గారికి, ఎంతోమందికి దారి చూపుతున్నటువంటి ఈ మాస్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవాలండి మనం. అయ్యా నమస్కారం అండి, తమరికి ఉంటానండి బాబు.